కాదు బ్రో, మీరు ఇందాక దేవుళ్ళు అది ఇది మాట్లాడినారు కదా. హ్మ్. మన దగ్గర రావణాసురుడు అంటే ఇంకా ప్రతి సంవత్సరం దహనం చేయడము ఇట్లాంటివన్నీ దసరాకి చేస్తా ఉంటారు చేస్తారు. దసరాకి. ప్రతి సంవత్సరం అంటే ఇంకా ఎంత తీరని కోరిక అంటే ప్రతిసారి చేస్తారు అది. ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. విలన్ లాగా పోర్ట్రే చేస్తాం రావణుడిని. బట్ అదే రావణుడు ఎక్కడ ఉన్నారు అంటే లంకలో ఉన్నారు అని అంటారు. అవును. శ్రీలంకలో మీరు ఆల్రెడీ ట్రావెల్ చేసిన శ్రీలంకలో మరి రావణాసురుడిని నేను చదివిన ప్రకారం ఏంటంటే గొప్ప శివభక్తుడు, ఎక్స్ట్రీమ్లీ క్రేజీ మ్యాథమెటిషియన్ అని తన గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు శ్రీలంకలో ఉన్నారు. ఒక్క జస్ట్ ఏమి మనకు రావణ బ్రహ్మ అని అంటారు. రావణ బ్రహ్మ డిఫరెన్స్ ఏంది? ఒక్క సముద్రం మాత్రమే, ఇండియన్ ఓషన్ ఒక నీళ్ళ సముద్రం మాత్రమే. అక్కడికి ఇక్కడికి ఇంత డిఫరెన్సా? అంటే రావణాసురుని ఏం ఏం విన్నారు రావణాసురుడు గురించి శ్రీలంకలో? రావణాసురుడు అని అడిగితే వాళ్ళకి ఎవరు తెలియదు అని అన్నారు ఫస్ట్. అంటే మన దగ్గర ఎట్లా అనుకుంటాం అంటే రావణాసురుడు వాళ్ళకి రాజు, వాళ్ళకి దేవుడు, వాళ్ళు పూజిస్తారు అని అన్నారు. రావణాసురుడు అంటే రావణాసురుడు ఎవడు అని అంటారు ఫస్ట్ థింగ్. శ్రీలంకలో ఉన్నది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ తమిళియన్స్ బ్రో. ఓకే, ఎక్కడైతే మన కింద తమిళనాడు నుండి మైగ్రేట్ అయిన వాళ్ళే చాలా మంది. ఒరిజినల్ శ్రీలంకన్స్ అందరూ ఇండియన్స్ బ్రో ఫస్ట్ థింగ్. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేదా ట్రైబ్స్ అని చెప్పేసి పోయినాయి అని చెప్పేసి ఉంటాయి. పర్సనల్గా నేను వాళ్ళని కలిసినప్పుడు. సో ఒక రాజు సంథింగ్ ఏదో గొడవ అవడం వల్ల అక్కడ నుండి ఇటు మైగ్రేట్ అవుతారు ఆ యుద్ధంలో, ఆ టైంలో. ఆ తర్వాత ఇండియన్స్ మీకు శ్రీలంక మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ సింహలే లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ లైక్ మీకు సింహలే ఉంటుంది అఫీషియల్ లాంగ్వేజ్. దేవుడు బుద్ధిస్టు, బుద్ధ టెంపుల్స్ చాలా ఉంటాయి మీకు అక్కడ చూసుకుంటే. అండ్ కొలంబాలో మామూలుగా ఇక్కడ గాలే ఫోర్ట్ ఇటు సైడ్ చాలా కనబడతాయి మీకు. అండ్ పైన చూసుకుంటే మొత్తం తమిళ్ టెంపుల్స్ అవన్నీ ఉంటాయి, ఎందుకంటే తమిళ్ పీపుల్స్ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఇంకా శ్రీలంకలో మీకు ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించవు బ్రో. రావణుడి ఎక్కడ ఆనవాళ్ళు కనిపించవు. ఈవెన్ సీగిరియా ఫోర్ట్ ఒకటి ఉంటుంది, అది రావణ కోట అని చెప్పేసి అని అంటారు. రావణ ఫాల్స్ అంటారు బ్రో, వాటర్ ఫాల్స్ కి రావణ ఫాల్స్ అని పేరు పెట్టారు అంతే. టూరిస్ట్ అట్రాక్షన్ టు అట్రాక్ట్ ఇండియన్ పీపుల్. రావణ కేవ్ అని ఉన్నది, కేవ్ ఉన్నది లోపల ఎక్కడో కింద కేవ్ లో వాటర్ ఉన్నాయి. నాకు అక్కడ రావణుడు ఇక్కడ లైక్ జపం చేస్తున్నాడు అంటే లైక్ అంతా కూడా ఏమంటారు అరౌండ్ 600-800 meters కింది పోయినా అక్కడ కూడా అడిగితే ఎవరు అదేం లేదన్న. సీగిరియా ఫోర్ట్ మాత్రం శ్రావణ ఫోర్ట్ అని అంటారు, ఒకప్పటి ఫోర్ట్. బట్ దాని స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. కంప్లీట్గా రావణుడు ఇన్వాల్వే కాలే ఆ స్టోరీలో. అంత మీరు ఒకవేళ ChatGPT అడిగినా చెప్తే రావణ ఫోర్ట్ గురించి చెప్పాలంటే రావణ ఫోర్ట్ గురించి కాకుండా ఒక రాజు గురించి చెప్తుంది. రాజు స్టోరీ చెప్తుంది, ఒక 600 years సంథింగ్. రావణం జరిగి చాలా ఓల్డ్ కదా, సో ఇదంతా ఉంటది. అండ్ ఇంకా బ్రిడ్జ్ అంటారు కదా, రామసేతు బ్రిడ్జ్ ఉంటాయి కదా, అక్కడికి కూడా వెళ్ళిన నేను. బ్రిడ్జ్ అని వెళ్తే అక్కడ ఏం లేవు, ఇసుక తిన్నెలు ఉన్నాయి. లైక్ ఇసుక కింద పేరుకుపోయి ఉన్నది. అక్కడ ఎడ్జ్ వరకు అసలు ఎవ్వరు పోనీయరు, ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. బట్ శ్రీలంక నుంచి ఎడ్జా లేకపోతే ఇండియా నుంచి ఎడ్జ్ కలరు? ఇండియాకి శ్రీలంక కనెక్ట్ అయ్యే మీరు ఎక్కడికి వెళ్ళారు? జఫ్నా అని ఉంటుంది పైన. ఓకే, మీ శ్రీలంక నుంచి శ్రీలంక నుండి. అదే అదే ఓకే. సో వెళ్ళినప్పుడు చూసిన మామూలుగా 100 యోజనాల దూరంలో రాముడు కట్టారు అని అంటే, 100 యోజనం అంటే ఒక యోజనం ఎక్కువ 8 kilometers అని అంటారు కదా. సో 100 అంటే 900-1000 kilometers సంథింగ్ లైక్ దట్ అంత ఉంటుంది. బట్ శ్రీలంక తీసుకుంటే 30-40 kilometers దూరంలో ఉంటుంది. సో దట్ అక్కడ మనకు అనిపిస్తుంది లైక్ దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే. ఒకవేళ అక్కడ అడిగినా కూడా బ్రిడ్జ్ ఎక్కడిది ఏం లేదు అని అంటారు వాళ్ళు. అటు సైడ్ రామసేతు గురించి కూడా ఐడియా లేదు వాళ్ళు. బ్రిడ్జ్ మరి వాళ్ళు ఉన్న కంచెలు వాళ్ళు చూసిన కానీ నీకు అక్కడ బ్రిడ్జ్ ఏం కనబడదు. పైకి వెళ్ళి చూస్తే ఇసుక తిన్నలు కొంచెం పైకి తేలి ఉంటాయి ఐలాండ్స్ లో, అట్లా మాత్రమే కనబడతాయి. బ్రిడ్జ్ రాళ్ళు ఇట్లా ఏం కనబడవు మనకు చూస్తే, అట్లా ఏం కనబడవు. సో దట్ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు అట్లా అంటారు ఎగ్జాక్ట్లీ. సో నేను దీన్ని అపోజ్ చేయట్లేదు, బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అట్లా అంటున్నారు. మనం అనుకుంటాం రావణుడు దేవుడు, రావణుని పూజిస్తారు. కానీ అసలు రావణుని ఫోటో ఉండదు ఎక్కడ, అతన్ని పూజించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందరూ బుద్ధిస్ట్ ఉంటారు, మరి అక్కడ బుద్ధుని పూజిస్తుంటారు. బుద్ధుడు కూడా మన ఇండియనే. సో దట్ సో అట్లా బుద్ధగయలో బుద్ధుడు లైక్ అశోకుడు అట్లా ప్రారంభమవుతుంది కదా. సో ఆ స్టోరీ ఉంటాయి కదా. బట్ నేను చూసినంత వరకు ఆనవాళ్ళు అయితే మీకు కనబడవు. అండ్ నేను సీతామాత ఎక్కడైతే అక్కడికి కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా చూశాను. అండ్ ఈవెన్ ఆంజనేయుని టెంపుల్ ఉంటుంది, మన వాళ్ళు కట్టింది. అది కూడా సీతామాత టెంపుల్ ఉంటుంది, అది కూడా మన వాళ్ళు కట్టింది, నిర్మించింది. లైక్ అక్కడ ఒక ప్లేస్ ఉంది, ప్లేస్ లో మన వాళ్ళు నిర్మించారు. ఒకప్పుడు నిర్మాణం కాదు, జస్ట్ నిర్మించారు అంతే. అంత కొత్త గుడి మొత్తం కొత్తగానే ఉంటది.
సో దట్ మరి ఇంకెక్కడైనా ఉండొచ్చు ఉంటే, బట్ మనం అనుకున్నంత అదంతా అజంప్షన్ సంథింగ్ అంటారు కదా, అంతే జస్ట్ ఊహించుకుంటాం అంతేగాని పోతే సినారియో వేరుంది బ్రో అక్కడ. మరి ఏమో నేనైతే అది చూసిన అంతే. ఇందాక మీరు ట్రైబల్స్ తో Weather అన్నారు tribes. కదా బ్రో, అంటే మనం అంటే టెక్నాలజీకి అడాప్ట్ అయిపోతూ ఉంటాము, వాళ్ళు విలేజెస్ లో కొంచెం ఇంకొంచెం స్లోగా అడాప్ట్ అవుతారు. ఈ ట్రైబల్స్ అంటే అసలు వాళ్ళకి ఏది అంటదు, టెక్నాలజీకి దూరంగా ఉంటారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది మీకు? బ్రో వాళ్ళు ఎట్లా అంటే, ఒక మనిషి ఒకప్పుడు ఎలా బ్రతికిండు, పొద్దున్న లేవగానే తినాలంటే కష్టపడేవాడు, అంతే కదా. తినాలంటే కష్టపడేవాడు అంటే తినడాన్ని తినేది దొరకబట్టుకొని వాడు కష్టపడాలి, దొరికితే ఆ పూట తింటాడు, లేకుంటే తినడు. సో అప్పుడు కాబట్టి మనిషికి డయాబెటీస్ లేదు, ఈ హార్ట్ అటాక్స్ లేవు, ఈ వింత వింత రోగాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే తినాలంటే ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం నీకు ఇంట్లోనే ఉంటుంది ఆల్రెడీ, స్టోర్ అంతే. నువ్వు ఎట్లనైతే ఇంట్లో ఒక బస్తా స్టోర్ చేసుకుంటానో, ఒంట్లో కూడా ఒక బస్తా స్టోర్ చేసుకుంటాను పొట్ట, రైట్. ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటానో ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ సింపుల్, బియ్యం పెడితే పక్కకు పెడితే పురుగులు పడతాయి, అంతేనా కదా. బియ్యం బస్తా పురుగులు పడతాయి. కడుపు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కూడా స్టోర్ చేసుకుంటావో అప్పుడు నీకు పురుగులు పడతాయి. పురుగులు ఇన్ ద సెన్స్ రోగాలు వస్తాయి. ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటానో అప్పుడు రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటానో ఫ్రెష్ తింటాను, అప్పుడే పాలు వెండుకొని వస్తున్నావు, ఫ్రెష్ తాగుతాను. స్టోర్ చేసుకుంటే ఈస్ట్ వచ్చేసి పులిసిపోయి పెరుగైతుంది, అంతేనే కదా, ఖరాబ్ అవుతుంది అట్లా పెట్టి. సో మనిషి ఆ ట్రైబ్స్ ఎలా ఉన్నారంటే ఎప్పటికప్పుడు దొరకబట్టుకొని తింటున్నారు, మంచిగా హెల్తీగా ఉంటున్నారు. ఈ టెక్నాలజీ తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడంటే నీకు నీ బాత్రూమ్ పైన ఫోన్ పట్టుకొని పోతున్నావు, ఫోన్ ఒత్తుకుంటూ చూస్తున్నావు. సో నలుగురు ఇంట్లో ఉన్న నలుగురు కనెక్షన్లో ఉంటారు, డిస్కనెక్ట్ అయి ఉంటారు, ఎవరి ఫోన్లో వాళ్ళే ఉంటున్నారు. లేదు నలుగురు కనెక్ట్ అయి ఉంటున్నారంటే ముచ్చట పెట్టుకుంటలేరు, నలుగురు కలిసి ఒక టీవీ చూస్తున్నారు, రైట్. ఇదే జరుగుతుంది. ఆ ట్రైబ్స్లో ఏంటంటే వాళ్ళకి ఒక ఫోన్ తెలియదు, ఒక ఈ టెలివిజన్ తెలియదు, నాగరికత తెలియదు, అంటుకోలేదు వాళ్ళకి, ఇంకా మన ఈ నాగరికత అంటుకోలేదు. సో కాబట్టి వాళ్ళు అంత తేనె అడవిలో తెచ్చుకుంటున్నారు, మాంసం కావాలంటే అడవిలో తెచ్చుకుంటున్నారు, ఏమైనా పండించుకోవాలంటే మొక్కజొన్నలు అవి అడవిలోనే పండించుకుంటున్నారు, పక్కనే వేసుకుంటున్నారు. సో దట్ ఎవ్రీథింగ్ వాళ్ళు సంపాదించుకొని తింటున్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు. ఈ మోడర్న్ రోగాలు ఏమి వాళ్ళకి అంటలేదు. సింపుల్ సేవింగ్ ఈజ్ లైక్ చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 అయినట్లు అని అంటారు కదా. సో దట్ నువ్వు సంపాదించింది వేరే వాడికి పోతుంది. సో అట్లనే మనం కూడా మించి సంపాదన, ఇప్పుడు మారుతి కారు ఉంటే ఇంకో కొంచెం మంచి కార్ తీసుకుందాం అనుకుంటాం, పక్కోడు ఆ కారు తీసుకున్నాడు, మేము BMW తీసుకున్నాం, రోల్స్ రాయ్స్ తీసుకున్నాం, రోల్స్ రాయ్స్ మించి మించి ఒకప్పుడు మనకి ఎట్లుండే బ్రో, అందరికీ ఇట్లా కిచెన్ అని బెడ్రూమ్ అని ఇవన్నీ ఏం లేవు కదా సపరేట్గా, అందరికి ఒకటే ఉండేది. మంచిగా అన్నీ వండుకొని తినేట అన్నీ సాపేసుకొని పండుకుంటాం. పండుకునేటప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నాం, స్టోరీలు చెప్పుకున్నాం, అమ్మమ్మ తాత నాయనమ్మ ఇంకా ముచ్చట్లు మంచిగా, తాత పిన్ని బాబాయ్ కజిన్స్ వస్తే అందరం కజిన్స్ వస్తే ఎట్లుండే మంచిగా సాఫ్గా పక్కే సాప వేసుకొని మంచిగా బొంత కప్పుకొని ముచ్చట్లు పెట్టుకొని ఏవో స్టోరీలు చెప్పుకొని ఏమైనా ఆటలు ఆడుకొని ఇట్లా ఆడుకుంటాం, అదంతా చేస్తున్నాం. సో పోతుంటే అవన్నీ పోయినాయి, సపరేట్ బెడ్రూమ్లో అయిపోయినాయి, అంతా సపరేట్ అయిపోయింది. కాబట్టి ఇక అట్లా లేదు మనుషుల మధ్యలో కనెక్షన్ లేదు, ర్యాపో అసలు మిస్ అయిపోతుంది, ఎవరి పర్సనల్ ఫాల్లే. ఒకసారి వస్తే లైక్ డిప్రెషన్లోనే చచ్చిపోవడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా. సో మొత్తం చేంజ్ అయింది బ్రో, కానీ వాళ్ళు చాలా ప్యూర్గా ఉన్నారు. అంతేందుకు శ్రీలంక అవసరం లేదు, నేను మన భద్రాచలం సైడ్ పోయినా, ఆ ట్రైబల్ పీపుల్ని కలిసిన, గూడెంలలో ఉండేటోళ్ళు, వాళ్ళు ఎంత లైక్ మంచిగా ఉన్నారు బ్రో. వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది, వాళ్ళకి ఏం అంటలేదు. ఈ సిగ్నల్ ఇవంతా చాలా తక్కువ, మంచిగా బురదలో మట్టిలో ఉంటున్నారు పిల్లలు. ఆ బురద నుండే కదా ఇమ్యూనిటీ వచ్చేది. అన్నీ బాగున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ అనిపించింది. ఎంత బాగుంది. సికాడాస్ అంటే తెలుసుగా మీకు, సౌండ్ వస్తుంది, వాటి సౌండ్ వినక ఎన్ని రోజులు అవుతుంది సరి. అడవిలో ఆ సౌండ్, ఆ బర్రె పాలు, ఆ మేకలు, ఆ ఫుడ్, ఆ కోళ్ళు, నాటుకోడి గుడ్లు, అండ్ వాళ్ళు తేనె తెచ్చుకుంటారు, ఇప్ప పువ్వు తెచ్చుకుంటున్నారు. మన ఆల్కహాల్ అని బీర్ అని అదని ఇదని విస్కీలని స్పిరిట్లు, ఆల్కహాల్ మొత్తం స్పిరిట్లు తాగుతాను. ఈవెన్ వాళ్ళు ఇప్ప పువ్వు తోటి కాచి వడబట్టుకొని ఆవిర్లతోటి సారా కలెక్ట్ చేసుకొని దాన్ని లైక్ వాళ్ళ తీసుకుంటున్నారు. లైఫ్ స్టైల్ అంతా మనిషికి ఏదైతే ఈజీగా అందట్లేదో దానికోసం కష్టపడి తను ఏదో ఒక విధంగా తయారు చేసుకుంటాడు.
ఏది లేనప్పుడే కదా ఇవన్నీ వచ్చినాయి. ఒక్కొక్కటి అప్డేట్ అవుతుంది. మనిషి తయారు చేసుకునే కదా ఇవన్నీ, దేవుడు వచ్చి ఇచ్చిపోలే కదా మనకి. ఈ మైక్ ఉంది, దీనికన్నా ఇది ఇంకా మంచి, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, ఈ కెమెరా ఉంది, దీనికన్నా ఇంకా మంచి కెమెరా ఉంది, ఇట్లా ప్రతి ఒక్కటి మనం తీసుకుంటున్నాం కదా. సో అట్లా మనిషి కష్టపడితే బండి లెక్క బ్రో. మన హెల్త్ మూలకి పెట్టినామంటే స్టార్ట్ కాదు. కంఫర్ట్గా కూర్చున్నామంటే నీకు కూడా ఏదో రోగం వస్తుంది. రోజు నడిపినాం అనుకో, చిన్న చిన్న రిపేర్లు వస్తాయి, అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా 70-80 సంవత్సరాలు మంచిగా బండి నడుస్తుంది. ఇంజన్ ఎట్లా ఏదో ఒక రోజు బోర్కి వస్తుంది, పోతుంది. మనిషి కూడా అంతే, ఒక 70-80 సంవత్సరాల తర్వాత పోతాడు. కానీ ఏం చేయకుండా ఉండి 50 సంవత్సరాలకి డబ్బా కడతారు. కాదు బ్రో, ఈ ట్రైబల్స్లోనే నేను ఎక్కడో వీడియోలో చూసిన, వాళ్ళ వైఫ్ కనుక ఇంట్లో ఉంది, వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళి సంపాదించుకొని ఏదో ఫుడ్ ఏదో తీసుకొని వస్తాడు. ఒకవేళ ఆ ఇంటి ఎదురుగా కనుక చెప్పులు కానీ ఏదైనా కట్టె కానీ పెట్టుంటే, అంటే వాళ్ళ వైఫ్ని అనుభవించడానికి ఇంకెవడో వచ్చిందో అప్పుడు వీళ్ళు దూరం ఉంటారట. అదే ఆఫ్రికాలో కొన్ని ట్రైబల్స్లో ఇంటి ముందర చెప్పులు ఉంటే కానీ కట్టుంటే కానీ వేరే ఎవరో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పోయేదాకా వాళ్ళు వెయిట్ చేసి పోతారు. బట్ అన్ని ట్రైబ్స్లో అలా ఉండదు. ఓకే. కొన్ని ట్రైబ్స్, కొన్ని పర్టికులర్ ట్రైబ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఇంత ఇంత ఎమోషన్స్ అవన్నీ ఏముండవు. వాళ్ళు యానిమల్స్, లైక్ యానిమల్స్ వాళ్ళు. అంటే ఆ పర్టికులర్ ట్రైబ్స్ మాత్రమే వాళ్ళు యానిమల్స్, అంతే. యానిమల్స్ అంత పట్టించుకోవు కదా. అందులో కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఇప్పుడు ఈవెన్ ఫాక్స్ కాదు, అది బోల్స్. లైఫ్లో ఒక్కసారి మాత్రమే, దాంతో మాత్రమే అది చనిపోయిందంటే ఇంకా మళ్ళీ ఎవరితోటి కలవదు. బర్డ్స్ కూడా ఉంటాయి అట్లా, బర్డ్స్ కూడా ఉంటాయి అట్లా. మనుషులలో ఇండియాలో కూడా ఉన్నారు అట్లా, వేరే కంట్రీస్లో కూడా. వేరే కంట్రీస్ అనగానే ఇక మనం అనుకుంటే కనబడ్డదల్లా అదే అనుకుంటాం మనం, కానీ అట్లా ఉండరు. వాళ్ళు లాయల్గా ఉంటారు. వాళ్ళు చూస్తారు వర్కౌట్. బ్రో అక్కడ ఎందుకు ఎక్కువ డివైస్, ఎక్కువ మల్టిపుల్, అంటే వేరే పార్ట్నర్స్ ఎందుకు ఉంటారు అంటే, లైక్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది బ్రో. సమాజం ఏమనుకుంటా ఆలోచించడం అంత కామన్ అయిపోయింది. బట్ మన దగ్గర అట్లా కాదు కదా. పెళ్లి చేసుకున్నాం అంటే వాడు కొట్టినా తిట్టినా సైకో అయినా ఏమైనా ఒకప్పుడు మూలకు పడి ఉండేటోళ్ళు. ఎందుకంటే సెకండ్ పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాడు ఎట్లా వస్తాడో, సమాజం విడిపోతే సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, లైక్ చాలా నలుగురు ఏమనుకుంటారు, నా బిడ్డని బర్త్డే పరువు తీసింది. అక్కడ లవ్ మ్యారేజ్ అనేది చాలా అసలు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అక్కడ. సో నీకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకోవడం మ్యారేజ్. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ ఇజ్జత్ తీసింది, పరువు తీసింది, వేరే కులం చేసుకుని, వేరే జాతిని చేసుకుని లక్ష మాట్లాడుకుంటాం కదా. సో ఎట్ ద ఎండ్ నువ్వు చేసిన పెళ్ళి ఆమె కనీసం నన్ను చూసుకొని కొన్ని రోజులు ట్రావెల్ చేసి వాడిని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ అట్లే ఉన్నది బ్రో. డైరెక్ట్ ఒక అరేంజ్ మ్యారేజ్ అంటే అసలు వాడు ఎవడో ముఖం తెలియదు, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసి, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి వారం 10 రోజులలో పెళ్లి చేసి, అంటే అసలు వాడు ఇంట్లో తెలియదు. ఇంకా అంతకన్నా దారుణం కా బ్రో. పెళ్లి చేసుకునేవాడు కొడుతాడో తెలియదు, ఆమె కొడుతుందో తెలియదు. ఇప్పుడు డ్రమ్ములలో, మిక్సీలలో, కుక్కర్లలో పెట్టి గ్రైండ్ చేస్తారు. జరుగుతున్నాయి ఇవన్నీ. ఒకప్పుడు కూడా జరిగినాయి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అందరు తెలుస్తుంది అంతే. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నసిగి విసిగి మొత్తం ఫ్యామిలీ కోసం పిల్లలు పుట్టిరు, 2 పిల్లలు పుట్టిరు, కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టిండు, పిల్లని వదిలిపెట్టి నేటి పోతా, వేరే వాడిని చేసుకుంటా, నా పిల్లలు లెక్క చూసుకుంటారా అని చెప్పి చాలా అడ్డొచ్చి నలిగిపోతాను బ్రో. ఆ భర్త అయినా భార్య అయినా కూడా. కానీ ఆ కంట్రీస్లో అట్లా ఏం లేదు, వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, ఎవడు ఏమనుకోడు. డివర్స్ అయినా అంటే ఇంకొకరిని చేసుకొని నచ్చితే ర్యాపో బాగానే ఉంటే వాళ్ళు ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని వాళ్ళ వీళ్ళ పిల్లలు కలిసి మంచిగానే ఉంటారు. కజిన్స్ అని అట్లా ఇట్లా బాగానే ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇక్కడలాగా 30 years దాకా పేరెంట్స్ మీద ఎవడు ఆధారపడి ఉండడు కదా బ్రో. అక్కడ 16-17 అయిందంటే అతను బయటికి వెళ్ళిపోతాడు, ఎవరి పని వాడు చేసుకుంటాడు, ఇండిపెండెంట్గా ఉంటాడు, పైసలు సంపాదిస్తాడు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటాడు. నలుగురు కూర్చొని గంటలు ముచ్చట్లు పెట్టే బాపతి మన కాడ కనబడరు. అండ్ లైక్ వాళ్ళు టైంకి వాళ్ళ గంటకు పే చేస్తారు. ఒక గంటని బయట ఎందుకు వేస్ట్ చేయాలి, ఉత్తిగా చేయాలి. కానీ వాళ్ళు వేస్ట్ చేస్తారు బ్రో. మన వాళ్ళు ఒక రోజంతా వేస్ట్ చేస్తే వాళ్ళు కూడా వేస్ట్ చేస్తారు వీకెండ్స్లో. లైక్ అఫీషియల్గా సాటర్డే సండేస్ పబ్లో, లేకుంటే వీకౌట్లో, వీకెండ్లలో బయటకు వెళ్ళడమో ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో డిఫరెంట్ కల్చర్ డిఫరెంటే, కానీ ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం వాళ్ళది బాగుంటుంది. అందుకే కదా మన వాళ్ళు పోతారు, అక్కడికి పోవాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరు వేరే కంట్రీస్లో వెళ్ళి సెటిల్ కావాలంటే డ్రైవర్ జాబ్లు ఉన్నాయా చూడన్నా చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. లైక్ డ్రైవర్ జాబ్లో, వ్యవసాయంలో, పొలంలో, పండ్లు ఇదే నువ్వు వ్యవసాయం పనికి పోవడానికి నీకు నామూషిగా అనిపిస్తుంది, కానీ అక్కడ వ్యవసాయం పనికి పోతే ఇక్కడ ఐటీ జాబ్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. అక్కడ నీకు బాత్రూమ్లు కడిగితే ఇక్కడ నీకు నామూషి. అసలు వాడికి బాత్రూమ్ కడుగుతానంటే దారుణంగా ఉంటుంది. కానీ అక్కడ
నీకు అక్కడ ప్రతి ఒక్కటి బ్రో డిగ్నిటీ అంతే. నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఇట్లా ఈ పని చేస్తున్నావు అని చూడరు ఎవరు. మంచిగా అంత బాగానే ఉంటుంది నేను చూసినంత వరకు. మన స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడి సర్వైవ్ అవుతారు, లోన్స్ కట్టుకుంటారు, ఫోన్లు కొనుక్కుంటారు, బండ్లు కొనుక్కుంటారు, ఇంటికి కూడా డబ్బులు పంపిస్తూ ఉంటారు. మన స్టూడెంట్స్ చాలా కష్టపడతారు. మన వాళ్ళు ఫస్ట్లో ఇనిషియల్ స్టేజ్లో పోయి కష్టపడిపోతారు, కానీ ఎట్ ద ఎండ్ మళ్ళీ ఇండియాకే రావాలనుకుంటారు. అంత చేసిన తర్వాత ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఆ పాడ్కాస్ట్ జనరేట్ చేసిన బజ్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.